హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాసులో ముందు వీడియోలో సెకండ్ చాప్టర్ 2.4లో థర్డ్ సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇవాళ ఫోర్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts such that one part is 10 more than the other part. If the 2 parts are in the ratio 5:3, find the number and the 2 parts. ఓకే, సో నెంబరు ఏంటో మనకు తెలియదు. ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ ఆ 2 parts ఏంటియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ fourth sum solution. The other part అంటే సెకండ్ పార్ట్ అనుకోరాదండి. The other part is equal to x. ఓకే, ద ఫస్ట్ పార్ట్ ఎంత? x ప్లస్ 10 ఇక్కడ ఇచ్చారు. ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఒక పార్ట్ 2 partsగా డివైడ్ అయింది. దాంట్లో 1 part ఎంత ఉందంటే 10 more than the other part కంటే ఫస్ట్ పార్ట్ 10 ఎక్కువగా ఉందంట. ఓకే, సో ఆ రేషియో ఏంటి? ఆ 2 parts రేషియో 5:3. ద రేషియో ఆఫ్ 2 parts ఈజ్ ఈక్వల్ టు 5:3. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎంత? x ప్లస్ 10 డివైడ్ ఈస్ట్ x ఈజ్ ఈక్వల్ 5:3. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ extremes is equal to product of means. ఇది ఎక్కడ నేర్చుకుంటాం? మనం 7th క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, సో x ప్లస్ 10 ఇంటూ 3 x ఇంటూ 5. సో 3 ఇంటూ x 3x, 3 ఇంటూ 10 30, x ఇంటూ 5 5x. ఓకే, సో ఈ 3xని తీసుకెళ్దాం. 30 ఈజ్ ఈక్వల్ 5x మైనస్ 3x. ఓకే, సో 2x ఈజ్ ఈక్వల్ 30. x ఈజ్ ఈక్వల్ 30/2. 15. 2 1 जा 2, 2 5, 2 1 जा 2, 1 leave, 10 5 जा. ఓకే, సో ఎక్స్ వాల్యూ అంటే ద అదర్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్. ద సెకండ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 15. మరి ద ఫస్ట్ పార్ట్ ఎంత? ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 కదా, అంటే 15 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 25. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే నెంబర్ వస్తుంది. ద నెంబర్ ఈజ్ ఈక్వల్ 15 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 40. సో దీన్ని మనకు డివైడ్ చేశారు. 15గా 25గా డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 5th sum. When I triple a certain number and add 2, I get the same answer as I do when I subtract the number from 50. Find the number. So when I triple a certain number, so ఒక నెంబర్కి 3 times ఆ నెంబర్ ఉంటుందంట. +2 యాడ్ 2 అన్నాడు అంటే +2.
ఓకే, ఐ గెట్ ద సేమ్ ఆన్సర్. అదే ఆన్సర్ మళ్ళీ వస్తుందంట. దేనిలోని? యాజ్ ఐ డూ వెన్ సపరేట్ ద నెంబర్ ఫ్రమ్ 50. ఆ నెంబర్ల నుంచి 50ని మైనస్ చేస్తే వస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఏమన్నాడు? ఐ ట్రిపుల్ ఏ, ఫస్ట్ ద నెంబర్ ఏంటి? లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్. ఈ నెంబర్కి ట్రిపుల్ టైమ్స్ ఐ ట్రిపుల్ టైమ్స్ దట్ నెంబర్. హౌ మచ్? 3 into x అంటే 3x. దానికి ఏం యాడ్ అవ్వాలి? యాడ్ 2 అంటే 3x plus 2. ఓకే, సో ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ అన్నాడు. సో ఆన్సర్ సేమ్ వస్తుంది. యాజ్ ఐ డూ వెన్ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50 మీన్స్ ఏం రాయాలి? 50 మైనస్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద, ఇవి రెండింటిని చేస్తే మనకు ఆన్సర్ అంట సేమ్ వస్తుందంట. సో 3x plus 2, ఇది వన్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ 3xకి ఈ లెఫ్ట్ సైడ్లోకి తీసుకెళ్దాం ఎక్స్ని. ఓకే, 3x plus x plus 2 is equal to 50. 3x plus x 4x plus 2 is equal to 50. ఓకే, సో ఈ 2ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. 4x is equal to 50 minus 2. వాట్ ఈస్ ద ఆన్సర్? 50 minus 2 అంటే ఇక్కడే చేసేస్తాను. ఓకే, సో 4x is equal to 48. x is equal to 48 by 4. So 4 1 ja, 4 1 ja, 4 2 ja, total 12. X is equal to 12. So the number ఏంటిది? 12. The number is equal to 12. Okay, this is the 5th one. Next, 6th question. Mary is twice older than her sister. సో ఏంటంట? మ్యారీ ఏజ్ అంట ఎంత? వాళ్ళ సిస్టర్ కంటే 2 years ఓల్డ్ అంట. ఓకే, ఇన్ 5 years టైమ్ షీ విల్ బీ 2 years ఓల్డర్. సో 5 years ఆఫ్టర్ ఎంత ఉంటుందంట? 2 years ఓల్డర్ దెన్ హర్ సిస్టర్. ఓకే, ఫైండ్ హౌ ఓల్డ్ ఆర్ దే బోత్ నౌ. సో ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మేరీ ఏజ్ ఎంత అంట? వాళ్ళ సిస్టర్ కంటే ట్వైస్ ఉంటుందంట. ఓకే, సో రాద్దాం ఇప్పుడు. 6th సమ్. ద మేరీ సిస్టర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో మేరీ ఏజ్ ఈజ్ ఈక్వల్ ట్వైస్ కదా, 2 times, 2 into x, 2x. In 5 years time, 5 years after, in 5 years time, what is the Mary sister age? X plus 5. Mary age 2x plus 5. 5 years after ఏమవుతుంది?
మేరీ సిస్టర్ ఏజ్ ఏమో x+5 అవుతుంది, మేరీ ఏజ్ ఏమో 2x+5 అవుతుంది. సో దీనికి షీ విల్ బీ 2 years ఓల్డర్ దెన్ ద సిస్టర్. సో సిస్టర్ ఓల్డర్ దెన్ ద అంటున్నారు. సో మన మేరీ వయసు ఎంత 2x+5 ఈజ్ ఈక్వల్ టు x+5 అండ్ 2 years ఓల్డర్ అని అంటున్నారు కదా, అందుకే +2. 2x+5 x 5 + 2 7. ఓకే. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. 2x - x 7 - 5. 2x - x ఎంత x, 7 - 5 ఎంత 2. సో ఏజ్ ఎంత అన్నట్టు ఫైండ్ హౌ ఓల్డ్ ద బోత్ నౌ. సో ద మేరీ సిస్టర్ ఏజ్ ఎంత ఇప్పుడు, సిస్టర్ ఏజ్ ఎక్స్ కదా, ఎక్స్ అంటే 2. మరి మేరీ ఏజ్ ఎంత 2x కదా, 2 టైమ్స్ ఉంటుంది. 2x అంటే 2 × 2 4. సో ఈమెకు 2 years ఉంటుంది, ఈమెకు 4 years ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 7th one. In 5 years time, Reshma will be 3 times old as she was 9 years age. Okay. How old is she now? So 5 years after Reshma age ఎంతంట, 5 years after Reshma age 9 years బిఫోర్ కంటే 3 times ఉంటుందంట. ఓకే. రేష్మా ఏజ్ 5 years ఆఫ్టర్ ఎంత ఉందంట, 9 years బిఫోర్ ఎంత ఉంటుందో అంత ఉంటుందంట, 3 times ఉంటుందంట. సో ఆమె ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే. సో నౌ ద ప్రజెంట్ ఏజ్ ఎవరిది, రేష్మది. ద ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే. నెక్స్ట్ ద 5 years after రేష్మా ఏజ్ ఎంత ఉంటుంది, x+5 ఉంటుంది, అంతే కదా. మరి 9 years బిఫోర్, ద 9 years బిఫోర్ రేష్మా ఏజ్ ఎంత ఉంటుంది, 3 times ఉంటుంది కదా. 9 years బిఫోర్ అంటున్నాడు కాబట్టి x - 9. ఓకే. దీనికి 3 times ఉంటుందంట. ఓకే. రేష్మా ఏజ్ ఇక్కడే రాద్దాం, 3 times ఆఫ్ ప్రజెంట్ ఏజ్ x - 9. 9 years బిఫోర్, ఎక్స్ ప్రజెంట్ ఏమో ఎక్స్ 9 years బిఫోర్ అంటున్నాడు కాబట్టి -9 ఇంటూ 3 times ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ దిస్ వన్, సెకండ్ ఈక్వేషన్ దిస్ వన్. సో 2 ఈక్వేషన్స్ని ఈక్వల్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 x+5, ఈక్వేషన్ 2 x - 9 ఇంటూ 3. సో x+5 3 × x 3x, 3 × 9 3 9 जा 27. ఓకే. సో దీన్ని రైట్ సైడ్కి అండ్ దిస్ వన్ లెఫ్ట్ సైడ్. సో 3x + x 5 + 27, 4x ఈజ్ ఈక్వల్ టు
27 ప్లస్ 5 ఎంత 28, 29, 30, 31, 32. 32. X is equal to 32/4. 4 8 ja 32. 8. X is equal to 8 years. So present age enta? Present age is equal to 8 years. Okay. సో నాన్న దిస్ వీడియోలో 7th సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతావి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.